అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు, వ్యక్తిగత కక్షతోనే అరెస్ట్ చేశారు. 50 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచి ఏం సాధించారని ప్రశ్నించిన నారా లోకేష్. సామాన్య భక్తుల దర్శనానికే ప్రథమ ప్రాధాన్యత. తాను సోమవారమే అమ్మవారి దర్శనం చేసుకుంటారంటున్న కోలగట్ల. రామాయణ సృష్టికర్త, సనాతన ధర్మానికి ప్రతీక వాల్మీకి. వాల్మీకి జయంతి సందర్భంగా ఉభయ జిల్లాల్లో వేడుకలు. సిరిమానోత్సవానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ దీపిక. వివరాలను పరిశీలిద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబును జైల్లో బంధించి ఇవాల్టికి 50 రోజులైందని, ఏ తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయన అరెస్ట్ చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానేయకుండా చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడడం సహజమే. చంద్రబాబును చంపేస్తామని వైకాపా నేతలు బహాటంగా చెబుతున్నారు. కేసుతో సంబంధం లేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైకాపాకు చెందిన మహిళా మంత్రి వ్యాఖ్యానించారు. నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్ట్ చేస్తామంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచి ఏం సాధించారు? ఆధారం ఒకటైనా ప్రజల ముందు పెట్టారా? స్కిల్ ఫైబర్ నెట్ ఏ కేసులోనైనా కొత్త ఆధారాలు ఏమైనా చూపారా? పార్టీ ఖాతాకు డబ్బులు వచ్చాయని ఒక్క ఆధారమైనా చూపారా? ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ చేస్తున్నా. స్కిల్ కేసులో మా కుటుంబ సభ్యులు, మిత్రుల పాత్ర లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. మా ఆస్తులు, ఐటీ రిటర్న్లు ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నాం. సైకో జగన్ను వదిలిపెట్టాం. ప్రజల తరపున పోరాడతాం అని లోకేష్ స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్ష సాధింపులు పెట్టుకుని అధికార పార్టీ నాయకుడు జగన్తో పాటు, ఆయనతో పాటు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు చంపేస్తామని చెప్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్లో చూసాం. ఎగతాళి చేస్తారు, చంపేస్తామని చెప్తారు, జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు. ఇంకో పక్కన కేసుకి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళా మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, సవాల్ ఇస్తున్నా, 50 రోజులుగా మీరు పీకిందేంటి? ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందల పెట్టారా? స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లో కానీ, ఫైబర్ గ్రిడ్లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, పార్టీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక్క ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయట పెట్టిందా అని ప్రజలందరినీ ఆలోచించమంటారు. ఇంతేకాదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అజయ్ రెడ్డి
నిన్న కాక మొన్న చాలా స్పష్టంగా అన్ని సెంటర్లు నడుస్తున్నాయి. ఎక్కడ ఒక్క సెంటర్ కూడా మూయలేదు అని చెప్తున్నారు. మొదటి రోజు నుంచి చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు. మేము తిప్పి అన్ని ఆధారాలు ప్రజల్లో పెట్టాం. మా అకౌంట్లు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రజల్లో పెట్టాం. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ స్థానిక శాసనసభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు అధికారులతో కలిసి ఆయన అమ్మవారి చదురుగుడి పరిసర ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు తగిన సలహాలు సూచనలు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం చూపించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తాను కూడా సోమవారం నాడే దర్శనం చేసుకుంటామని, ఇతరులు కూడా సోమవారం నాడే దర్శనాలు చేసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తుల దర్శనాలకు వీలుగా మంగళవారం నాడు ప్రముఖుల తాకిడి లేకుండా చూసేందుకే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పండుగలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులు కోరారు. ఉత్సవాల కోసం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరాన్ని సుందరీకరణ చేశామని, ప్రతి జంక్షన్ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం శాసనసభ్యుడికి బాధ్యత ఉంటుంది, సంబంధం లేకపోయినా బాధ్యత ఉంటుంది. అది సక్రమంగా జరిపించాలన్న ఒక ఆలోచనతో మేము పదే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాం తప్ప ఇందులో మా స్వార్థం అయితే మాత్రం ఏమీ లేదని చెబుతూ ఇతర వ్యక్తులు దాన్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయొద్దని మాత్రం, మీకు అవకాశం ఉండేటప్పుడు ఈ పండుగల్ని సక్రమంగా జరిపించాలన్న ఆలోచన మీరు ఎలాగైతే చేసేవారో మేము కూడా అలాగే చేస్తున్నాం తప్ప ఇందులో మా స్వార్థం మాత్రం ఏమీ లేదని అందరికీ చెప్తూ, పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఇప్పుడే ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారికి కూడా చెప్తాము. ఆకతాయితనం కానీ తప్పుడు ఆలోచనలు కానీ ఎక్కడా చెయ్యొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైతే ఈ పండగ మనందరి పండుగ అంటున్నామో ఆ 2 రోజులు ప్రశాంతంగా, సరదాగా, సంతోషంగా జరుపుకోవాలి. శ్రీమద్ రామాయణ మహాకావ్య సృష్టికర్త వాల్మీకి. ఆయన జయంతిని ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. వాల్మీకి జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వశిష్ఠ, నారద, పులస్త్య మహర్షుల సోదరుడైన ప్రచేతసుడి పుత్రుడు. ఆయన పూర్వనామధేయం రత్నాకరుడు. ఆ జన్మలో ఇతడు బోయవాడని స్కంద పురాణం చెబుతోంది. శంఖఋషి ఉపదేశం పొంది మరుజన్మలో వాల్మీకిగా అవతరించినట్లుగా వెల్లడిస్తోంది. సత్యయుగంలో బ్రహ్మ ఓసారి స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రసభలో పాల్గొన్నారు. అక్కడి అప్సరసలను చూసి మనసు చలించడంలో బ్రహ్మ రేతస్సు పతనమై బురదలో పడింది. దాని నుండి ప్రచేతసుడు జన్మించాడు. అతడు తన జన్మరహస్యాన్ని సభలో వెల్లడించడంతో బ్రహ్మ ఆగ్రహించి, నీవు బోయేవాడవై క్రూర కర్మలతో అతి హేయమైన జీవితాన్ని గడుపుతావని శపించాడు. శాప విముక్తికి మార్గం తెలపాల్సిందిగా కోరుతాడు. సత్పురుషుల కృపతో రామనామం జపించి రామాయణం రచించి కృతార్థుడు అవుతావని శాప నివారణోపాయం చెబుతాడు. భారతీయ సాహిత్యంలో ఆది కావ్యం శ్రీమద్ రామాయణం. ఆదికవి వాల్మీకి మానవ వికాసం కోసం, మానవుడు పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం వేదాలలో చెప్పిన అంశాలని సామాన్య మానవులకు కూడా అర్థమయ్యేలా రామకథను ఆధారంగా చేసుకొని రాసిన రామాయణం భారత జాతి ఆత్మ, ప్రాణం, ఊపిరే కాక మానవ జాతికి చుక్కాని. ధర్మాత్ముడు, కరుణా సింధువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరు నగధీరుడు అయిన శ్రీరాముని దివ్య చరితను కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని పరిమళాలను ముల్లోకాలలో గుబాలింపజేసిన వాల్మీకి మహర్షి విశేష వృత్తాలతో, అర్థవంతమైన చక్కని పదాలతో, శాస్త్ర అనుకూలమైన సమాసాలు, సందులు, మధురమైన వ్యాఖ్యాలతో కూడిన శ్రీ రామాయణ మహాకావ్యాన్ని మనకు అందించారు. రామాయణంలోని అంశాలన్నీ సత్యాలే. రామాయణంలో మానవ ధర్మాలన్నింటి గురించి చక్కగా విశదపరిచారు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజధర్మం, పుత్రధర్మం, ఇంకా పతివ్రత ధర్మాలు,
ప్రేమలు, బంధాలు, శరణాగత వాత్సల్యత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసన, జీవితం విలువలు, ధర్మాచరణ వంటి అనేక రకాల ఉపదేశాలు రామాయణంలో పొందుపరచబడ్డాయి. కావ్య రచన పూర్తయ్యాక బ్రహ్మదేవుడు కావ్యం గురించి ఇలా అన్నాడు: ఈ మహీతలంలో పర్వతాలు, నదులు ఎంతకాలం నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీ రామాయణ కథ కూడా లోకాలన్నింటిలోని నిలిచి ఉంటుంది. వాల్మీకి రామాయణం ఓ మహాకావ్యం. సకల శాస్త్రాలు, సర్వధర్మాలు ఇందులో ఉన్నాయి. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని బోధించిన పదం, శబ్దం, భావం, గమనం, గమకం అన్నీ శిఖర సమానంగా కనిపిస్తాయి. ఈ కావ్య సంపుటిని గాయత్రి మంత్ర సంపుటితో మంత్రబద్ధం చేశాడని పరిశోధకులు చెబుతున్నారు. రామాయణంలోని 24,000 శ్లోకాలలో రామాయణం మొత్తాన్ని పరమయోగానికి నిదర్శనంగా కాండలను షట్చక్రాలతో పోలుస్తారు. కైకేయి వరం కోరినప్పుడు మూలాధారం, చిత్రకూట పర్వంలో సీతారాములు వనవాసం చేసేటప్పుడు స్వాదిష్టానం, అత్రి మహర్షి, అనసూయ, అగస్త్య మహర్షుల ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు మణిపూరం, కబంధవదలో అనాహతము, పంపానదిలో దర్శనంతో విశుద్ధి, సుగ్రీవ ఆజ్ఞలో ఆజ్ఞాచక్రాలతో నిరూపిస్తారు. రామాయణం ఓ మంత్రశాస్త్ర నిధి కూడా. యాగ రక్షణ కోసం విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు వెళ్ళినప్పుడు బల, అతిబల విద్యలను, మహత్తర అస్త్రాలను ఉపదేశించిన సందర్భంలో మంత్ర వైభవం కళ్ళకు కడుతుంది. ఆదిత్య హృదయం లాంటి దివ్య స్తోత్రాన్ని అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి ఉపదేశించాకే రావణ వధ జరిగింది. కొన్ని కథనాల ప్రకారం వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నారు. సీతను వనవాసానికి పంపించినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే సీతాదేవి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆశ్రమంలోనే సీత లవకుశలకు జన్మనిచ్చినట్లుగా, కుశలవుల విద్యాభ్యాసం వాల్మీకి శిష్యరికంలో జరిగినట్టుగా రామాయణం ద్వారా తెలుస్తోంది. అటవీ తెగకు వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుంచి వలసబాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్త ఋషులచే జ్ఞానోదయమైన తరువాత మహర్షిగా మారి దండకారణ్యం గుండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గ మధ్యంలో వివిధ ప్రదేశాలలో బస చేస్తూ అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణ కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాస్తూ తను వెళ్ళిన ప్రదేశాలను కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్రదేశంలో ఉన్న గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చేసరికి తమిళనాడు రామేశ్వరం సముద్రగట్టు వద్ద ఉన్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తమ రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముగించాడని విశ్లేషకుల భావన. మహర్షి వాల్మీకి జయంతి ఈరోజు ఘనంగా జరిగింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అనిత మాట్లాడుతూ రామాయణం వంటి మహాగ్రంథాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి చిరస్మరణీయులని కొనియాడారు. రామాయణం మన జీవన విధానానికి ఒక మార్గమని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని చెప్పడానికి రామాయణం ఒక నిదర్శనమని అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ ఆస్మా ఫర్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరాముడి జీవిత చరిత్రను రామాయణ మహాకావ్యంగా వ్రాసిన వాల్మీకి మహాభావుడన్నారు. రామాయణం సనాతన భారతీయ సామాజిక ధర్మానికి ప్రతీకగా నిలిచిందన్నారు. రామాయణం వంటి మహాకావ్యాన్ని మనకు ప్రసాదించిన మహర్షి వాల్మీకి ఆలోచనలు మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని సిబ్బందికి అదనపు ఎస్పీ ఆస్మా ఫర్దీన్ సూచించారు. వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు పార్తీపురం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో వాల్మీకి చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సును పాటుపడిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని పేర్కొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందని, తన రచనా సాహిత్యంతో సమాజాన్ని చైతన్యపరిచారని తెలిపారు. యువత మహనీయుల జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో పఠనించి జీవిత లక్ష్యాన్ని దీక్ష పట్టుదలతో ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
విజయనగరం ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కోట, మూడ్లాంతర్లు, గంట స్తంభం మీదుగా రాజీవ్ క్రీడా మైదానం వరకు ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీని కలెక్టరేట్ వద్ద సెట్వి సీఈఓ రామ్ గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో భాగంగా 5 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 10 మందికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించామని, వీటిలో 5 ప్రోత్సాహక బహుమతులు బాలికలకు కేటాయించామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మనం 22వ తరగతి నుంచి 31 వరకు కంటిన్యూగా 10 రోజులు రాజీవ్ స్టేడియంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గేమ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఈరోజు మన సైకిల్ ర్యాలీ మన ఎస్పీ గారు, మన జేసీ గారు అండ్ కలెక్టర్ గారు అండ్ మన ప్రజాప్రతినిధుల మద్దతుతో మనము ఎక్కడి నుంచి అంటే మన కలెక్టరేట్ నుంచి కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ నుంచి మన సింహాచలం మేడ ముందు నుంచి కోట మీదుగా మూడ్లాంతర్ల నుంచి గంట స్తంభం నుంచి రాజీవ్ స్టేడియం వరకు 5 కిలోమీటర్లు అండి వీళ్ళకి ర్యాలీ ఉంటుంది. ఇందులో లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు అందరికీ అంటే క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. 20,000 వీళ్ళకి ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ 3,000, థర్డ్ 2,000 అండి. అండ్ ఒక 10 కన్సోలేషన్ ప్రైజెస్ పెట్టాం. అందులో ఒక 5 ఆడపిల్లలకి సెపరేట్గా ఉంచామండి. ఆడపిల్లలకి ఒక 5 ప్రైజెస్ ఇస్తాము, మిగతా పిల్లలకి ఇంకో 5 ప్రైజెస్ ఇస్తాం. మొత్తం మీద అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అండ్ ఆరోగ్యం, హెల్త్, సైకిల్ ర్యాలీ, సైకిల్ తొక్కడం వల్ల ఉపయోగాలు ఏమిటి అని తెలియడం కోసం, అవేర్నెస్ కోసం ఇది మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున. నగరంలోని వాణిజ్య రహదారైన రామానాయుడు రోడ్డును డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. 1 కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డును ఈ రోజు ఆయన ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి ప్రకాష్ మాట్లాడుతూ ఎంతో కాలంగా వాణిజ్య కేంద్రంగా ఉండే రామాయణ రోడ్డు గతుకులతో నిండి ఉండేదని అన్నారు. పరిస్థితిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపారన్నారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కేదార్శెట్టి లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు వెంటనే రామానాయుడు రహదారిని ఏర్పాటు చేసిన ఘనత కోలగట్ల వీరభద్రస్వామికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, స్థానిక వైసీపీ నాయకులు ఎడ్ల రాజేష్, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి శంకుస్థాపన చేసి 15 రోజులు అవ్వనేసరికి ఇవాళ ఓపెనింగ్ పెట్టిన ఏకైక నాయకులు మన కోలగట్ల వీరభద్రస్వామి గారని చెప్పుకోవచ్చు. ఓపెన్ చేయడంతోనే కాదు, ఆ రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు ఎక్కడ ట్రాఫిక్కి, పబ్లిక్కి, అలానే వ్యాపారస్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ రోడ్ ఓపెనింగ్ చేయడం అనేది చాలా విశేషకరం అని చెప్పుకోవచ్చు. అలానే ఇవాళ చూసుకున్నట్టయితే విజయనగరంలో గత 5 ఏళ్ళ ముందుకి ఇవాళకి ఎన్నో మార్పులు మనం చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు పెచ్చేరు వానుకొని వాకింగ్ ట్రాక్ అవ్వచ్చు, మెయిన్ రహదారి అయిన విజయనగరానికి బాలాజీ జంక్షన్ టు కాంప్లెక్స్ రోడ్ని చాలా సుందరీకరంగా చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే మన కోలగట్ల వీరభద్రస్వామి గారికి అని చెప్పొచ్చు. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకే కాదు, పబ్లిక్కే కాదు, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నిలబడి దాన్ని ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం చేసిన ఏకైక ఘనత మన కోలగట్ల వీరభద్రస్వామి గారికి ఉందని చెప్పొచ్చు. మార్కెట్కి ఆనుకున్న రోడ్ని ఈ మధ్యకాలంలోనే రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేయడం కాకుండా అతి తక్కువ సమయంలో ఈ రోడ్డును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోడ్డు తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఇటు పనివారు కానీ, మామూలుగా ట్రాఫిక్ వెహికల్స్ కానీ, నార్మల్ పబ్లిక్ కానీ, అంతేకాకుండా ఈ కళాశీలు కానీ, ఈ తోపుడు బళ్ళు కానీ, ఇదంతా కూడా నిత్యం ఎంతోమంది, కొన్ని వేలాది మంది ఈ రోడ్డుని ఉపయోగించుకోవడం జరుగుతుంది. గంట్యాడ మండలం గొడియాడ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అప్పలనరసయ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గాను దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అన్నారు. ఎమ్మెల్సీ సురేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో బృహత్తరమైందని అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో నిన్న జరిగిన వైసీపీ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి జనసేన పార్టీ నాయకురాలు పడాల అరుణ మాట్లాడారు. రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేశారని బస్సు యాత్ర చేస్తున్నారు అని ప్రశ్నించారు.
మహిళా సంఘాల మహిళలను బెదిరించి బస్సు యాత్ర సభకు తీసుకువచ్చారని ఆరోపించారు. బస్సు యాత్ర తుసి యాత్ర అయిందని అరుణ అన్నారు. బస్సు యాత్ర తుస్సుమనిపోయింది. బీసీ సాధికారత అని చెప్పుకొని బీసీలు పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డి మరి అలాంటి నాయకులు తీసుకొచ్చి బస్సు యాత్ర అంటే నిజంగా ప్రజలు నవ్వుతున్నారు. ముఖ్యంగా ఈరోజు డోక్రా సంఘాలని ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డోక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీలు కానీ వాళ్ళని అందరినీ కూడా బెదిరించి వైవీలు ఇబ్బంది పెట్టి ఈరోజు దౌర్జన్యంగా తీసుకొచ్చే ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకే చెందింది. ఈరోజు వాళ్ళు ఏమిస్తున్నారండి? వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు ఎందుకు వాళ్ళు భయపెట్టడం? మీకు పెన్షన్ రాదు, మీకు డబ్బులు రావు, మీకు ఇది చేస్తావు అది చేస్తావు బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం మరి సీసీలు కానీ ఏపీఎంలకు కానీ ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం, మీ ఆఫీసులు ముట్టడిస్తాం. ఈరోజు మహిళలు బలవంతంగా తీసుకొచ్చారు. మీరు ఈరోజు మహిళలు తీసుకురావడమే కదా, వాళ్ళ డబ్బులు కూడా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో మంత్రులు సామాజిక బస్సు యాత్ర విజయోత్సవ సమావేశంను గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు బస్సు యాత్రను వచ్చిన జనాన్ని చూసి జనసేన తెలుగుదేశం నాయకులకు కళ్ళు బైర్లు కమ్మాయని అన్నారు. గజపతినగరంలో జనసేన నాయకులు తెలుగుదేశం నుంచి వచ్చిన వారినే గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెడితే జనసేన పార్టీలోకి వచ్చారని తెలిపారు. ఇలాంటి వలస వచ్చిన నాయకులను ప్రజలు నమ్మారని అన్నారు. జిల్లాలో 7,70,525 మంది ఓటర్లు ఉన్నారని పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఓటర్ జాబితా ముసాయిదా ప్రచురణ ప్రతినిధిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,70,525 మంది ఓటర్లు ఉండగా అందులో పాలకొండ నియోజకవర్గంలో 95,500 మంది పురుషులు, 1,495 మంది మహిళలు, 12 మంది థర్డ్ జెండర్ వెరసి 1,96,007 మంది ఓటర్లు, కురుపాం నియోజకవర్గంలో 92,084 మంది పురుషులు, 97,288 మహిళలు, 39 మంది థర్డ్ జెండర్ వెరసి 1,89,411 మంది ఓటర్లు, పార్వతీపురం నియోజకవర్గంలో 91,987 మంది పురుషులు, 94,850 మంది మహిళలు, 11 మంది థర్డ్ జెండర్ వెరసి 1,86,856 మంది ఓటర్లు, సాలూరు నియోజకవర్గంలో 96,469 మంది పురుషులు, 101,599 మహిళలు, థర్డ్ జెండర్ వెరసి 198,251 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయనగరంలో 3 రోజుల పాటు నిర్వహించే ఆనంద బ్రహ్మం ఆధ్యాత్మిక సంస్కృత కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆనంద బ్రహ్మం కార్యక్రమం సీఈఓ తులసి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మూమెంట్ ఆధ్వర్యంలో చక్కని సినీ కార్యక్రమాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్, బాసిం స్కూల్, 100 ఫీట్ రోడ్లో చక్కగా జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ధ్యానం అనేది పలు దిశలుగా ప్రచారం చేయడం కోసం అని మెయిన్ ఉద్దేశం కొద్ది చేస్తున్నాము. ఇదే విధంగా 28, 29, 30 తారీఖుల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనం చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు సినీ తారలతో చేస్తున్నాము. సింగర్ నిహాల్, గోపికా పూర్ణిమ మరియు సురభి శ్రావణి గారు, కారుణ్య గారు, అలా గీతా మాధురి గారు ఎంతో ప్రముఖ సినీ సెలబ్రిటీస్తో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చక్కగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా మార్నింగ్ మెసానిక్ టెంపుల్లో మార్నింగ్ 5 o'clock నుంచి 8 వరకు మెడిటేషన్ చేస్తూ, అదేవిధంగా 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధ్యానం పట్ల అనేక రకాల అవగాహన కల్పించడం కోసం ప్రజలందరికీ ధ్యానం, దాని ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.
సరే. ఇప్పుడు వాజీ వార్తల్లో కాసేపు విరామం. జనసేన టీడీపీ సమన్వయ కమిటీ ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్గా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు లోకం మాధవిని నియమించడం పట్ల జనసేన సైనికులు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున 4 మండలాల జనసేన నాయకులు వీర మహిళలు ర్యాలీగా వచ్చి భోగాపురం వద్ద ఆమె కన్వీనర్ను ఆపి పూలమాలలతో సాల్వాలతో ఘనంగా సత్కరించారు. అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తాం. ఇది చాలా శుభారంభం. విజయనగరం జిల్లాలో జనసేన టీడీపీ పార్టీ జెండా ఎగరవేయడం ఖచ్చితంగా మీరందరూ చూస్తారు. 2024 ఎన్నికల్లో ఇది పెద్ద విజయంగా మేము భావిస్తున్నాం. బై బై వైసీపీ, వెల్కమ్ జనసేన. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బాలస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. బాపిస్టు ఆవిర్భావ 150వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఎంఎన్బి చర్చిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అత్యుత్తమ పాలనను అందిస్తున్నారని అన్నారు. క్రిస్టియన్ చర్చ్ ఫాదర్లకు ఉపాధి చూపేలా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే అన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ మిద్ది, ఎస్ఎంబి చర్చ్ పాస్టర్ ప్రభాకర్, సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీ 150 సంవత్సరాల ఒక విశ్వాస ప్రయాణాన్ని ఈరోజు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎంతోమంది పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి గత 150 సంవత్సరాలుగా వేలాది లక్షలాది మంది ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో, ఇంకా పలు రాష్ట్రాల్లో సిబిఎం వారి యొక్క పరిచర్యలు ఇక్కడ జరుగుతున్నాయి. అది పేద విద్యార్థులకు విద్యను అందించడం, ముఖ్యంగా ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి వైద్యాన్ని అందించేందుకు గాను ఎన్నో ఆసుపత్రులు నెలకొల్పడం, అలాగే విధవరాండ్రుల వారికి కూడా మరి సహాయాన్ని అందించడం, వృద్ధాప్యంలో అంటే వృద్ధులకు ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు చేయడం, ఇంకా ఎన్నో పరిచర్యలు, రకరకాల సేవా కార్యక్రమాలు సిబిఎం ద్వారా గత 150 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయని సంతోషంగా అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కర్రోతు బంగారరాజు పిలుపునిచ్చారు. నియోజకవర్గ స్థాయి సమావేశం మరియు భవిష్యత్తు గ్యారంటీ శిక్షణ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు పతివాడ నారాయణ స్వామి నాయుడు, ఇచ్చాపురం, నెల్లిమర్ల నియోజకవర్గాల టీడీపీ పరిశీలకులు సువ్వాడ రవి, శేఖర్, ఎల్ఎం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగారరాజు మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టెంకాడ మాజీ ఎంపీపీ కంది శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 18 ఏళ్ల నిండితే ఓటు హక్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5 నిమిషాలు కూడా 20 నిమిషాలు కూడా అయ్యే పరిస్థితి కూడా కొన్ని ఇళ్ళ దగ్గర ఉందంట. బాబు గారు ఎప్పుడు వస్తారు, రాలేదు, ఏంటి పరిస్థితి అని అడిగేటటువంటి సమాచారం కూడా చాలా మంది ఆ ఇంటికి వెళ్తే అడుగుతున్నారు. అప్పుడు టైం ఎక్కువైనా 10 నిమిషాలు కాబట్టి 20 నిమిషాలు నాతో మాట్లాడి, అమ్మ ఇది కష్టం సుఖం అని మాట్లాడి తర్వాత ఫారం నింపుకొని వస్తే అందులో కంపల్సరీగా మార్పు అంటూ వస్తుంది. రాబోయే రోజుల్లో ఎలక్షన్ టైంలో మన మామూలు తిరిగిస్తే సరిపోద్ది. ఇప్పుడు టైం స్పెండ్ చేయండి, ఎక్కువ అక్కర్లేదు. ప్రతి బూత్కి కూడా రోజుకి 20 చేయండి చాలు. బూత్కి 20. ఉదాహరణకి ప్రతి బూత్లో కూడా సుమారు 300 నుంచి 350 ఇళ్ళు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉండవు. బూత్కి 350 ఇళ్ళు అనుకున్న రోజుకి 20 చేస్తే 17-18 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. 350 కూడా మనకి 40 రోజులు టైం ఇచ్చారు. రేపు 1 నుంచి మళ్ళీ డిసెంబర్ 9 వరకు. అంటే టైం ఉంది కదా తర్వాత చేద్దామని అసెస్ చేయకుండా ముందు చేస్తే తర్వాత ఏ కార్యక్రమం వస్తుందో యువగలం మనకి జనవరిలో వస్తుంది అనుకున్నాం, కానీ మధ్యంతరంగా ఆగిపోయింది. అందువల్ల లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా
ముందుగా మనం చేయడం మంచిది. మన కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడం చాలా ఉత్తమమైనది. కాబట్టి ఇన్ని ఇల్లు తిరగాల, ఇంత టైం పడుతుందా అని ఆలోచించి కూర్చుంటే ఆలోచన మీద తప్పితే పని జరగదు. గ్రామానికి వాలంటీర్లే కదా వైసీపీకి పనిచేస్తున్నారు. వాలంటీర్ల కంటే ఎక్కువ మంది మనం ఉన్నాం కదా. గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ కమిటీ సభ్యులు కానీ, మరి ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ ఇప్పుడు కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథులు ఈ 100 మందికి ఒక ఆడ ఒక మగ మనందరం పనిచేస్తే వాలంటీర్లు ఎక్కడైనా కనబడతారా? మనం విన్నది విన్నట్టు ఇక్కడే విడిచిపెట్టి పక్కోడి సలహాలు ఇవ్వడానికి, దెబ్బ పొడుపు మాట్లాడడానికి, వాళ్ళకి ఆలవేలకి చేరవేసే కార్యక్రమాలు కాకుండా నేను చేయవలసిన పని నేను చేసుకోవాలి అని చెప్పి మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు తెలిపారు. పత్తి పంట సాగు చేసిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు విక్రయించేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన పత్తి పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల మేరకు కొన్ని ప్రాంతాల్లో పత్తి కొనుగోలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సాలూరు మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం జిన్నింగ్ మిల్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి సమీపంలో రైతు భరోసా కేంద్రాల్లో రైతులు వారి పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. కుళ్ళిన కోడిగుడ్లతో ఐసీడీఎస్ జిల్లా కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుళ్ళిన కోడిగుడ్లు తింటే పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం ఎలా అందుతుందని ప్రశ్నించారు. కుళ్ళిన కోడిగుడ్లు సప్లై చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఒక సెక్టర్ ప్రాబ్లం కాదమ్మా, మీకు పార్వతీ కాదమ్మా వ్యవస్థలో. జగనన్న కాలనీ జీ లేఅవుట్ గుడి, బడి, అంగన్వాడీ సచివాలయంకు ఉంచినట్టు వంటి ఖాళీ స్థలంలో అధికార పార్టీ నాయకులు అక్రమ పట్టాలు రూపొందించి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పట్టాలపైన హద్దులు, విస్తీర్ణం, ఎంఆర్ఓ ఆఫీస్, రౌండ్ స్టీల్ ఏమీ లేవు అని 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కోరాడ నారాయణరావు ఖండించారు. గతంలో పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చారు, కానీ స్థలాలు చూపించలేదని లబ్ధిదారులు అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏ అనుమతి లేకుండా అక్రమ పట్టాలు ఎలా ఇస్తున్నారని బాధితులతో కలిసి కోరాడ నారాయణరావు లేఅవుట్ దగ్గర బాధితులతో కలిసి నారాయణరావు రెవెన్యూ అధికారులకు నిలదీశారు. మనం ఉన్నది గోపాలపురం దారిలోన జీ లేఅవుట్ జగనన్న కాలనీ. ఇక్కడ మొత్తం సర్వే నెంబర్ 188లో 1-3 భాగంలో 248 జగనన్న కాలనీ ఇచ్చారు. అది కాకుండా 16 సెంట్లు గుడికో బడికో ఖాళీ, గుడికో బడికో సచివాలయంకో అంగన్వాడికి ఉంచిన స్థలం, తర్వాత వెనకతలు ఉన్నటువంటి 45 సెంట్లు ఖాళీ స్థలం ఉంది. ముందు ఉన్నటువంటి 45 సెంట్ల స్థలంలోన అక్రమ నిర్మాణాలు పట్టాలు తయారు చేసి పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళు కట్టుకుంటున్నారు. అదేవిధంగా మా కొత్త వలస గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి పట్టాలు ఉండి కూడా ఇంత స్థలం చూపించలేదు, వాళ్ళకి కూడా ఇల్లు ఇప్పిస్తారని ఈ ప్రజాముఖంగా తెలుసుకుంటున్నాను. అదేవిధంగా విజయనగరం పట్టణంలో ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరగబోవు విజయనగరం ఉత్సవాలు శ్రీ పైడితెల్లమ్మ తొలేలు సిరిమానోత్సవానికి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎం దీపిక తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిరిమానోత్సవానికి శాంతియుతంగా నిర్వహించేందుకు బందోబస్తు సెక్టార్లు విభజించి 2015 మంది పోలీసులు 3 షిఫ్ట్లుగా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. బందోబస్తులో 2 అదనపు ఎస్పీలు, 12 మంది డిఎస్పీలు, 58 మంది సిఐలు, ఆర్ఎస్ఐలు, 144 మంది ఎస్ఐలు,
ఆర్ఎస్ఐలు, 19 మంది మహిళా ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బందితో సహా 2015 మంది పోలీస్ అధికారులు సిబ్బందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ విధంగా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఎలాగైతే ట్రాఫిక్ ప్లాన్ చేయడం జరిగింది, ఈ విధంగా కూడా ఈసారి కూడా అలాగే వేయడం జరిగింది. అలాగే ఒక 100 మంది స్టాఫ్ కూడా పెంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అలాగే భక్తులు కూడా అందరూ సహకరించి ఈ సద్వినియోగాన్ని ఈ ట్రాఫిక్ మనం కరెక్ట్ పార్కింగ్ ప్లేసుల్లో ప్రజలు సహకరించి అక్కడ ఉంచినట్లయితే భక్తులు కూడా చాలా సులభంగా కన్వీనియంట్గా అమ్మవారిని దర్శించుకొని అలాగే సిరిమానోత్సవాన్ని దర్శించుకోవలసిందిగా మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున మీడియా ద్వారా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అవ్వండి ఆర్ యూ కెన్ ఆల్వేస్ మెసేజ్ మీ అండ్ లెట్ మీ నో. ఓన్లీ ఏంటంటే ఈసారి టెంపుల్ లోపలికి మాత్రం లాస్ట్ టైం కూడా ఐ థింక్ మీటింగ్లో మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పారు, టెంపుల్ లోపలికి వీ విల్ నాట్ బి అలవింగ్ మీడియా. అక్కడ ఏదైతే మన ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు లైవ్ ఫీడ్ ప్రొవైడ్ చేస్తారు. కానీ కొంచెం దాంట్లో మీరు మాతో సహకరిస్తే, ఆ టెంపుల్ కొంచెం చిన్నగా ఉంది మీకు తెలుసు. అయితే దగ్గరలో ఉన్న విఐపీ పార్కింగ్లో అట్లీస్ట్ కెమెరామ్యాన్ వరకు వీ విల్ ట్రై టు అకామిడేట్. కానీ ఓన్లీ ఏంటంటే ఈ టెంపుల్ లోపలికి వీ విల్ నాట్ బి అలవింగ్. ఈ సోషల్ మీడియా ఏదైతే మీరు చెప్పారో అది కూడా చూసి ఎవరైనా అన్నెసరీ లోపలికి ఫిల్మ్ చేస్తుంటే వాళ్ళని కూడా చేయం. ఇది ఎవరికి ఇబ్బంది పెడతానికి కాదు, మనకి లోపల దర్శనాలు కొంచెం ఫాస్ట్గా జరిగి చాలా ఎక్కువ మంది వెళ్ళిపోయి కష్టంగా ఉంటుంది కాబట్టి చేసాము. కొంచెం ఫ్యూచర్లో ఇంకా టెంపుల్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి కెన్ గో ఇన్. ఇప్పటికైతే ఇది వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు ఏ తప్పు చేయలేదు, వ్యక్తిగత కక్షతోనే అరెస్ట్ చేశారు. 50 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచి ఏం సాధించారని ప్రశ్నించిన నారా లోకేష్. సామాన్య భక్తుల దర్శనానికే ప్రథమ ప్రాధాన్యత, తాను సోమవారమే అమ్మవారి దర్శనం చేసుకుంటున్నానంటున్న కోలగట్ల. రామాయణ సృష్టికర్త, సనాతన ధర్మానికి ప్రతీక వాల్మీకి. వాల్మీకి జయంతి సందర్భంగా ఉభయ జిల్లాల్లో వేడుకలు. సిరిమానోత్సవానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు, వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ దీపిక. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.